ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను ఇంకా రెడీ అవ్వలేదు, క్షమించండి. నిద్రమోతూనే ఉన్నా. లగంగానే ప్రోమో వచ్చింది, ఆ ప్రోమో డీకోడ్ చేసుకుని అనాలిసిస్ రాసుకుంటా ఉన్నా. మళ్ళీ స్నానం చేశాక మళ్ళీ నీట్గా మళ్ళీ మీ అందరికీ విష్ చేస్తాను. ఈ వీడియో ఏంటి అంటే, ఏదైతే నామినేషన్స్ ప్రోమో వచ్చిందో ఆ ప్రోమోలో అసలు ఎలా నామినేషన్స్ జరిగినాయి, ఎవరిని నామినేట్ చేశారు, ఎవరు నామినేషన్లో ఉన్నారు, ఇందులో ఎవరివైనా స్ట్రాటజీస్ ఉన్నాయా, ఆ ప్రోమో వరకు నాకు అనిపించిన పాయింట్స్ చెప్తాను. ఎవరిని తప్పుపట్టను, నెగిటివ్గా ఎవరిని చేయను. కానీ బట్ ఎందుకంటే ప్రోమో చూసి మనం జడ్జి చేయలేం, ఐ అగ్రీ. బట్ కొన్ని పాయింట్స్ అనిపించినాయి మాత్రం ఆ ప్రోమో వరకు ఏవైతే అనిపించినాయి అవి చెప్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ వీడియోని లైక్ చేయటం. ఫస్ట్ లైక్ కొట్టండి చెప్తా, ఎందుకంటే నాకు మధ్యలో మళ్ళీ చెప్పడం రావట్లేదు. దాంతోపాటు కొత్తగా చూసిన వాళ్ళు, లేదంటే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మీరు నాకు దీపావళికి ఇచ్చే విషెస్ అనమాట. మీరు లైక్లు కొట్టడం, మీరు షేర్లు చేయటం అండ్ మీరు కామెంట్ చేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం. చలో, ఈసారి కొత్తగా ఈ సీజన్ మొత్తం చాలా అంటే చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ టీం. దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. దానివల్ల కొంచెం అన్ఫేర్ జరిగిన ఒకటి రెండు చోట్ల దాన్ని అప్రిషియేట్ చేయను కానీ, బట్ స్టిల్ ఏదో రెగ్యులర్గా కాకుండా ఏదో కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ అంటే ఏముంటుంది? నామినేషను, కెప్టెన్సీ టాస్క్, ఎలిమినేషన్, అంతే. ప్యాటర్న్ అదే. దాన్ని ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఎవ్రీ ప్రజెంట్ చేయగలగాలి. ముఖ్యంగా నామినేషన్స్ని మీరు తీర్చిదిద్దుతున్న విధానం, ఐడియాస్ కానీ ఏది కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి, నన్ను నచ్చుతున్నాయి. అందులో టాస్క్ ఇంక్లూడ్ చేయటం, అందులో బ్రెయిన్ గేమ్ ఇంక్లూడ్ చేయటం, బ్లైండ్గా వెళ్ళిపోకుండా అక్కడ ఉన్న వాళ్ళ మెదడుకి మీద పెడుతున్నారు. వీళ్ళు చెల్లి రాత్రి కూర్చొని సరే ఒక ఇద్దరు నామినేట్ చేద్దాం, 2 పేర్లు అనుకోవటం అలా కాదు, అలా వర్కౌట్ అవుతుంది. ఉదయం లేచాక ఏమైతే తెలియదు, మంచం ఎత్తాడో తెలియదు, లేదంటే సందులు గుందులు పెడతారో తెలియదు, బెలూన్స్ పెడతారో తెలియదు, ఏం పెడతారో తెలియదు. సో ప్రెడిక్టబుల్గా కాకుండా అన్ప్రెడిక్టబుల్గా డిజైన్ చేస్తున్నారు. దానికైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ టీం అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. చాలా బాగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు, నాకు అర్థమైంది చెప్తాను, ఇదే ఎగ్జాక్ట్గా అయిందని కాదు. ఉదయం లేకగానే మొత్తం బెలూన్స్తో నింపేశారు. ఇప్పుడు వాళ్ళు లేచారు, బెలూన్స్తో నింపేశారు ఇల్లు మొత్తం. అయితే బయట కాసేపు అయిన తర్వాత 2 క్యాప్సూల్స్ పెడతారు, రెడ్ తోటి బ్లూ తోటి. ఇద్దరు కెప్టెన్గా 2 పెట్టారు, ఇద్దరు చెరుకోటి చూస్ చేసుకోమంటారు. ప్రోమో ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, గౌరవ్ బ్లూది చూస్ చేసుకున్నారు, సుమనన్న రెడ్డి చూస్ చేసుకున్నారు. సో సుమనన్న వెళ్ళి గౌరవ్తో, సుమనన్నలో ఉన్న పాయింట్ ఇదైతుందేమో, నా మైనస్ పాయింట్ ఇదైతుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి అంటే అవ్వచ్చు, ఆయన ఫస్ట్ బ్లూ దగ్గరికి వెళ్తాడు, ఇద్దరు బ్లూ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ నేనే వచ్చానని చెప్పినట్టున్నాడు గౌరవ్. అంటే నేను చాలా దూరంలో ఉన్నాను కదా, నాకు రావడానికి టైం పెట్టింది కదా అని చెప్తారు. బట్ సంభవం ఆయన కన్విన్స్ అయినట్టున్నాడు, బ్లూ నుంచి రెడ్డికి వచ్చారు. బట్ మేజర్గా మనకు కూడా ఏంటంటే, బ్లూలో పాజిటివ్ పవర్ ఉంటుంది, రెడ్లో నెగిటివ్ పవర్ ఉంటుంది అనుకుంటుంటాం. సో బ్లూలో సేవ్ చేసే పవర్, రెడ్లో డైరెక్ట్ నామినేషన్ చేసిన పవరో, లేదంటే ఏమి లేకపోవడం, ఏదో ఒకటి ఉంటుంది. బట్ పవర్స్ ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ తర్వాత ప్రాసెస్ ఏం జరిగిందంటే, ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు రిప్రజెంటేటివ్స్ని చూస్ చేసుకోవాలి. వాళ్ళు నామినేషన్స్ కోసం పోరాడతారు. సో ఈయన ఏం చేస్తాడంటే గౌరవ్ ఐషాన్ సెలెక్ట్ చేసుకుంటారు. సుమనన్న వచ్చేపాటికి ఏం చేసుకుంటాడంటే ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడి నుంచి మనకి సెకండ్ ప్రోమో స్టార్ట్ అయింది. అదే మార్నింగ్ టీవీలో వచ్చిన ఫస్ట్ ప్రోమో, యూట్యూబ్లో వచ్చిన ఫస్ట్ ప్రోమో స్టార్ట్ అయింది. ఆయన ఏం చెప్తాడు బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ రణరంగంలో నామినేషన్ హక్కును కూడా పోరాడి గెలవాల్సి ఉంటుంది. సో మీరు నామినేట్ చేయాలన్నా కూడా అది ఈజీగా దక్కదు. సార్ బిగ్ బాస్ హౌస్లో మనకు మేజర్గా లభించే పవర్ ఏంటంటే నామినేషన్ పవర్. పెద్ద శిక్ష అంటే నామినేషన్ పవర్ని మన నుంచి తీసేసుకోవడమే పెద్ద శిక్ష నిజంగా చెప్పాలంటే. సో మనం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్కి వెళ్తే నామినేషన్ చేయడానికి తగదాలాడాలి. మనల్ని మనం అంటే టాస్క్లో మనకు ఛాన్స్ వస్తుందో తెలియదు, మనం గెలుస్తామో తెలియదు, ఎంత పోరాడతామో తెలియదు, మన ఫిజికల్ స్ట్రెంత్ తెలియదు. ఇక్కడ నామినేషన్ మాత్రం అందరికి ఈక్వల్గా ఉండే ఛాన్స్. దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు అందరిని ద్రాక్షమణిలో ఎలా తీశారు. కానీ కొంతమంది కంటెస్టెంట్స్ అమ్మమ్మ ఇది రాకపోతేనే మంచిది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అది నాకు అర్థం కాదు, అది ఎందుకన్నది పోరాడాల్సి ఉంటుంది. ఈ వారం నామినేషన్స్ శంకరావాన్ని, ఇమాన్యుయల్, ఐషా వీళ్ళు పూరిస్తారు అని చెప్పి వాళ్ళతో స్టార్ట్ చేశారనమాట. సో వేలాదిగా ఇంట్లో బెలూన్స్ ఉన్నాయి, చాలా బెలూన్స్ ఉన్నాయి. మార్నింగ్ లేచేపటికి అవి మరి వాళ్ళు ఎంత కష్టపడి రాత్రంతా ఫిల్ చేసి పెట్టారో కానీ, అక్కడ ఉన్న బెలూన్స్లో నామినేషన్ టికెట్స్ దాగి ఉన్నాయి. ఆ టికెట్స్ పొందిన వారికి నామినేషన్ చేయడానికి కావాల్సిన వివిధ శక్తులు లభిస్తాయి అని చెప్పి. సో అక్కడ ఉన్న బెలూన్స్లో కొన్ని నామినేషన్ టికెట్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే నామినేషన్ చేయడానికి వాళ్ళకి శక్తులు లభిస్తాయి. సో ఏదో చీటీలు పెట్టారనమాట ఆ బెలూన్స్లో. ఇంకా వీళ్ళ బెలూన్స్ మొత్తాన్ని వాళ్ళిద్దరు కలిపి పగలగొట్టుకుంటూ వెళ్ళాలి. నడుములు పడిపోతాయి, అన్ని బెలూన్స్ ఉన్నాయి. వాళ్ళు అసలు బయటికి రావడానికి కూడా లేకుండా లేదని బెలూన్స్ పెట్టారు వాళ్ళు. ఖచ్చితంగా ఇమాన్యుయల్కి, ఐషాకి ఇది పెద్ద టాస్కే. అవి పగలగొట్టుకొని అందులో ఉన్న పవర్స్ని ఇచ్చేసుకోవడం. ఎవరు ఎక్కువ ఎన్ని బెలూన్స్ పగలగొడితే అంత ప్రాబిలిటీ పెరిగిద్ది వాళ్ళకి ఆ టికెట్స్ దొరకడానికి. ఐషాకి మొత్తం 3 పవర్స్ దొరికినాయి, 3 టికెట్స్ దొరికినాయి. అందులో ఏంటంటే నామినేట్ 1 అంటే ఒకళ్ళని నామినేట్ చేసే పవరు 2 టికెట్లు దొరికినాయి. డైరెక్ట్ నామినేషను, డైరెక్ట్గా వేసేయటం 1 టికెట్ దొరికింది. సో మొత్తం 3 టికెట్లు దొరికినాయి. ఇమాన్యుయల్కి మొత్తం 5 టికెట్లు దొరికినాయి. ఇద్దరు సభ్యులు నామినేట్ చేసే టికెట్లు 2 దొరికినాయి.
ఒక సభ్యుని నామినేషన్ చేసే టికెట్లు 3 దొరికినాయి. ఇప్పుడు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఈ టికెట్లు ఎవరికి ఇవ్వాలి ఏంటి అని చెప్పి మొత్తం 5 దొరికినాయి. అందులో ఉన్న పవర్ని మీరు ఎవరితో పంచుకోవాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు బిగ్ బాస్. నేను ఇక్కడ జడ్జిమెంట్ చేయను కానీ ఒక పాయింట్ చెప్తాను. అదేంటి అంటే సరే పంచుకోవాల్సి ఉంటుంది అనగానే వీళ్ళు మిగతా వాళ్ళతో పంచుకున్నారు. ఈ పంచుకోవడంతో పాటు మనం కూడా ఉంచుకోవచ్చా ఒక పవరు అని బిగ్ బాస్ చెప్పుంటే ఇమాన్యుయల్కి మాత్రం రాత్రి ఎపిసోడ్లో గట్టిగా పడతాయి నా చేతిలో. ఒకవేళ బిగ్ బాస్ లేదు ఒక డైరెక్ట్ నామినేషన్ పవర్ మాత్రమే ఉంచుకోండి మిగతావి ఇచ్చేయాలి ఎవరికైనా మీకు లేదు అని అంటాడంటే నాకు అది నమ్మబుద్ధి కావట్లా. సో మనం ఎవరితోనే పంచుకోవచ్చు, ఏదైనా మనము ఉంచుకోవచ్చు మిగతా వాళ్ళతో కూడా పంచుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేశారంటే ఇమాన్యుయల్ కళ్యాణ్కి ఒక టికెట్ ఇస్తాడు. ఏం టికెట్ ఇచ్చాడంటే ఇద్దరిని నామినేషన్ చేసే టికెట్ ఇచ్చాడు. దివ్యకు ఒక టికెట్, రమ్యకు ఒక టికెట్, తనుజకు ఒక టికెట్, రీతుకి మళ్ళీ ఇద్దరు నామినేషన్ చేసే టికెట్, మొత్తం 5 టికెట్లు 5 పంచాడు. నాకు ఎక్కడ అర్థం కాల. ఇమాన్యుయల్ ఉంచుకోవచ్చు కదా ఒకటి ఇద్దరు నామినేషన్ చేసేది, నామినేషన్ సత్తా చూపించవచ్చు కదా, నామినేషన్లో రావట్లేదు నామినేషన్ చేయట్లేదు అని అనిపిస్తుంది. చూద్దాం. ఇప్పుడు వద్దు, దీని గురించి ఎక్కువ చర్చించొద్దు, ప్రోమో చూసి మనం డిసైడ్ అవ్వద్దు. గట్టిగా మాత్రం ఉంటుంది నేను అనుకున్నాను నిజమైతే మాత్రం. ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు ఆయిషా ద్వారా అనిపిస్తుంది. ఆయిషాకి ఉన్న పవర్స్లో మొత్తం 3 పవర్స్ ఉన్నాయి ఆవిడకి. సో ఒకరిని నామినేట్ చేసిన పవర్ ఏం చేశారంటే సాయికి ఒకటి ఇచ్చారు, సంజన గారికి ఒకటి ఇచ్చారు. డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్ ఏదైతే ఉందో అది ఆవిడ ఉంచుకున్నారు. ఎందుకంటే ఆవిడ నామినేషన్ చేస్తారు మనం చూస్తాం కాబట్టి. సో దీని తర్వాత డైరెక్ట్ నామినేషన్ తనే ఉంచుకున్నాడు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ అందరూ లోపలికి వెళ్ళిపోవాలి, ఆ బెలూన్స్ పాల్గొట్టడానికి మనమే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ మళ్ళీ పిలుస్తాడు, ఫోన్లు పెట్టి పిలిచి ఏం చేస్తారంటే ఇది 3వ స్టెప్. ఫస్ట్ ఇది క్యాప్సెల్, సెకండ్ ఇది బెలూన్స్, థర్డ్ ఇది ఫోమ్ని కొట్టి నామినేషన్ చేయాలి. సో మీ దగ్గర ఏదైతే డైరెక్ట్ నామినేషన్ పవర్ ఉందో దాంతో నామినేట్ చేయండి. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది ఆ డైరెక్ట్ నామినేషన్కి మామూలు నామినేషన్కి, అదేంటి చెప్తానండి నాకేమనిపిస్తుంది. సో తను ఏం చేస్తారంటే రీతుని నామినేట్ చేస్తారు. ఆ ఫోమ్ని కొట్టి రీతుని కొడతారు. ఆయిషా రీతుని కొట్టి ఏం చెప్తారనగా రీతు ఏముంటుంది, ఒక్క నిమిషం ఉంటుంది. దేనికి అంటే తుడుచుకోవడానికి. సో అందరూ వెయిట్ చేయాలా నీకోసం చంద్ర కానీ అని చెప్పి ఇవి గట్టిగా ఏందో నాకు అర్థమే కాదు అది. సో తీస్తేనే కదా నేను మాట్లాడేది, నేను తీయాలి కదా అని చెప్పి తీస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను మీకు, అందుకని మనం మిడ్ నైట్ టాక్స్ చూడాలని నేను చెప్తా ఉంటాను. మిడ్ నైట్ టాక్స్లో సంజన గారు మాట చెప్తారు, రీతుకి మాధురికి అందరికీ చెప్తారు. ఏంటంటే ఏదైతే గిన్నె గొడవ ఉందో ఆ తర్వాత ఆవిడైతే గిన్నె కడుగుతారో పిండి గిన్నె బయటకు వచ్చిన తర్వాత ఆయిషా అంటదంట మీరు ఎందుకు కడిగారు గిన్నె అని చెప్పి. నేను ప్లాన్ చేసుకొని ఒక ఆవిడతో రైవలరీ, ఆవిడని తొక్కేయాలి ఎక్కేయాలి అని చెప్పి నేను పెట్టుకున్నది అది. మీరు నా స్పేస్లోకి వచ్చేస్తున్నారు, మీరు అలా రాకండి ఇంకోసారి అది అని చెప్పి అంటే సో కావాలని రీతుతో గొడవ పడుతుంది అని ఆ పాయింట్ చెప్తారు. అది ఆడికి చెప్పిందంట. సో టార్గెట్ క్లియర్గా రీతుని. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తారు రీతుది. ఫస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత ఆవిడ ఒక పాయింట్ చెప్పింది ఆయిషా, మా నాన్నని పెట్టుకుందాం, బాయ్ ఫ్రెండ్ని పెట్టుకుందాం, వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళిపోదాం అనగానే రీతు తెగ సంబరపడిపోద్ది. అబ్బా సూపర్ డోపర్ అంటది. రీతికి ఏం అర్థమైందంటే మొత్తం అన్ని పాయింట్లు తనుజాకే చెప్పింది, నాన్నది తనుజాకే, బాయ్ ఫ్రెండ్ది తనుజాకే, అన్ని తనుజాకే చెప్పింది. సంబరపడిపోతే ఆయిషా దగ్గర ఇమాన్యుయల్ సూపర్ చెప్పావు, ఇమాన్యుయల్ సూపర్ చెప్పావు, కరెక్ట్గా చెప్పు, నాకు అసలు భలే అనిపించింది, ఇండివిజువల్గా ఉండాలి, బాగా చెప్పావు బిగ్ బాస్ కోసం అనేది చెప్తా ఉంటే తను కూడా పక్కన సంబరపడిపోతూ ఉంటుంది. నేను అప్పుడే ఉన్నా చాలామంది ఏమనుకున్నారంటే 2 పాయింట్లు తనుజాకే చెప్పారనుకున్నారు. కాదు, నేను ఆ రోజు కూడా చెప్పాను 2 పాయింట్లు తనుజా కాదు, నాన్నగారి పాయింట్ తనుజాకి, బాయ్ ఫ్రెండ్ పాయింట్ రీతుకి ఆ రోజు వచ్చింది. చూసారా అని చెప్పింది కరెక్ట్ అయింది. సో ఆ రోజు ఆవిడ ఇంకోటి కూడా చెప్పింది, నేను వచ్చే రోజుల్లో నేను అన్ని బాండ్స్ని ఎక్స్పోజ్ చేస్తానని చెప్పారు స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ తనుజా చెక్ లిస్ట్, నెక్స్ట్ రీతు చెక్ లిస్ట్, నెక్స్ట్ సంజన గారి చెక్ లిస్ట్, అలా సంజన ఇమాన్యుయల్ ఆవిడ దగ్గర ఒక ప్లాన్ ఉందన్నమాట. ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ రీతుకి ఏదైతే నామినేషన్లో బాయ్ ఫ్రెండ్ ఏదైతే ఉందో అది ఇక్కడ పడింది. సో ఫైనల్లీ మై అజంప్షన్, మై అనాలిసిస్ రైట్ అయింది. సో రీజన్ వచ్చేసి అందరూ వెయిట్ చేయాలంటే తీస్తారని మాట్లాడదు ఆయిషా, నువ్వు నీ ఓవర్ యాక్షన్ అసలు నచ్చలేదు, నువ్వు వచ్చింది ఏంది అంతే అంటే పక్కన ఏదో తమిళ మాట్లాడేది మనకు అర్థం కాదు, లవ్ మాత్రం అర్థమైంది. సో నాకు అర్థం అంటే నువ్వు లవ్ చేయడానికి వచ్చావా, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉందన్నమాట. ఆవిడ మాట్లాడితే అరుస్తూ ఉన్నట్టు ఉంటుంది. రీతి ఏమో నీకు చెప్పానా లవ్ చేస్తానని, నేను లవ్ చేసుకుంటా తిరుగుతాను నీకు చెప్పానా, అసలు నీకు ఎవరు చెప్పారు అన్నట్టు ఆయిషా. డైరెక్ట్ నామినేషన్ రీతిని చేస్తున్నా అంటే అసలు నీ సోది ఎవడు వింటాడు అది అని చెప్పి అన్నట్టుంది, నీది ఎవరు వినరు అన్నట్టుంది నాకు అనిపించింది. కానీ బయట టాక్ ఏంటంటే ఒక గంటన్నర ఈ నామినేషన్ జరిగిందని చెప్పి వెళ్ళి కూర్చుండిపోయింది. సో ఆవిడకి అసలు తన ఆర్గ్యుమెంట్ వినిపించే ఛాన్స్ అంటే రీతికి ఆర్గ్యుమెంట్ వినిపించే ఛాన్సే ఇచ్చినట్లేదు. సో బిగ్ బాస్ అందుకోసం అని చెప్పి స్పెసిఫిక్గా మళ్ళీ అనౌన్స్ చేస్తాడు ఏంటంటే ఆయిషా నామినేషన్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా రీతు, మీరు మాట్లాడితే స్వీట్గా ఉంటుంది, ఒకసారి చెప్పండి, నా చెవులో ఆమోదం పోయింది అన్నట్టు ఆయన మళ్ళీ ఆవిడకి ఒక అవకాశం ఇచ్చారనమాట. నెక్స్ట్ పక్క నుంచి మరి ఆయిషా రీతు మాట్లాడిన తర్వాత ఆయిషా మాట్లాడిందో ప్రోమో తెలిసిందిగా అటు ఇటు కట్ చేస్తూ ఉంటారు. ఆయిషా ఏమంటుందంటే ప్రోమోలో
నాకు అస్సలు అయితే ఆ అమ్మాయి పాయింట్ వినాలని లేదు, నేను ఆల్రెడీ వినేసా, కన్విన్స్ లేదు బిగ్ బాస్ అయ్యి అని చెప్పి. నాకు అనిపించింది, నేను చూసింది, నేను చెప్తున్నా, ఇది లవ్ మాత్రం దా ఇదే అన్నట్టు, ఇదేదో కార్డు పెట్టుకుని వచ్చారు, ప్లాన్డ్గా చేస్తున్నారు ఇదని. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళదైతే, మీ స్ట్రాటజీ మీకు ఉంది. స్ట్రాటజీ లేకుండా ఎవరు లేరు. రైటర్ రాంగ్ అన్నది మనం డిసైడ్ చేసుకుంటూ ఉండాలి. రీతు నీకు అనిపించిందే తప్పు అంటున్నా, నువ్వేదో నాకు అనిపించింది ఏది పడితే చెప్పకు, అది తప్పు అంటున్నాను నైషా. ఎందుకు అంత యాటిట్యూడ్ నీకు అంట. మరి అక్కడ నిజంగా ఆవిడ యాటిట్యూడ్ చూపించింది, ఈవిడ యాటిట్యూడ్ చూపిస్తే, నీ యాటిట్యూడ్ నీదైతే నా యాటిట్యూడ్ నాదే అని చెప్పి అలా ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. దీని గురించి మనం నైట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇమిటేషన్ కూడా చేశారు. అయితే ఇక్కడ ఐషా చెప్పేది ఏంటంటే, నీ యార్ గేమ్స్, నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు, అదే నేను చెప్తున్నా, అదే నామినేట్ చేస్తాను, మొన్న కూడా చెప్పింది అదే, సో ఇదే చేస్తానని చెప్పి. ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఐషా గారు నిజంగా ఒక ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంటేనా నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా, బిగ్ బాస్ గురించి తెలుసు కూడా, ఒక పర్సన్ నెగిటివ్గా ఉన్నారు అంటే మనం లోపలికి వెళ్ళాక ఆ నెగిటివిటీని మనం వాడుకుందాం అనుకుంటే తప్పులేదు, కానీ దాన్ని ఎలా వాడుతున్నాం అస్త్రాన్ని అన్నది చాలా ఇంపార్టెంట్. ఈవిడ వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఆ నెగిటివిటీని తీసేసేలా చేస్తున్నారు. రీతుని చూస్తే, ఈవిడ అటాకింగ్ రీతు మీద చూస్తే అయ్యో పాపం అన్నట్టుంది. ఒకళ్ళ మీద ఆల్రెడీ నెగిటివ్గా ఉన్నప్పుడు నువ్వు ఆల్రెడీ వాళ్ళ మీద ఎక్కుతూ ఉంటే, మరి మీకు ప్లస్ అయితే ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ దాన్ని చాలా జాగ్రత్త డీల్ చేయాలి, నెమ్మది డీల్ చేయాలి. ఎందుకు రీతు నువ్వు వచ్చింది దేనికి? నాకైతే మాత్రం అలాగే కనిపిస్తుంది, కరెక్ట్ కాదు ఇది. నీ ఫ్యాన్స్ అందరూ బయట బాధపడుతున్నారు, ఇలా ఏంది మా రీతి ఇలా చేస్తుంది ఏంటి, ఆడట్లేదు ఏంటి అని చెప్పి అంటే, అప్పుడు సూపర్ రైషా మంచి పాయింట్లు చెప్పింది ఆ రీతువి అని చెప్పి అలా వెళ్తుంది. అసలు ఈ వాయిసే కొంచెం అది అలా ఉంటుంది. పోనీ నామినేషన్ వరకు పెట్టుకునే పాయింట్ అండి కదా, వీక్ డేస్లో కూడా ఎక్కి తొక్కేస్తున్నారు. సో క్లియర్ కట్గా అర్థమైంది కదా, ఆవిడకున్న నెగిటివ్ బయట ఎలాంటి నెగిటివిటీ ఉందో దాన్ని వాడుకోవడానికి చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు, లోపల గేమ్ లోపల ఆడుకోవాలని చెప్పి. సో లోపల గేమ్ ఏదైతే ఉందో పవన్తో ఉన్న బాండ్ దాని గురించి చెప్పాలి, కానీ సో బయటది వాడుకొని లోపల ఆవిడని ఎక్కేద్దాం తొక్కేద్దాం అన్న ద్వారా ఏమవుతుందంటే, ఎవరికైనా సరే అది చూస్తే పాపంరా రీతు అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. సో రీతుకున్న నెగిటివిటీ మొత్తం ఏమవుతుందంటే ఆయిషాకి ట్రాన్స్ఫర్ అవుతుంది. జస్ట్ లైక్ హౌ అదే చిన్నప్పుడే చదువుకున్నాబ్బా, ఉష్ణం ఎలాగా వేడి ప్లేస్ నుంచి చల్ల ప్లేస్కి ట్రావెల్ చేసిద్దో అలాగే నెగిటివిటీ మొత్తం రీతికి పోయి ఆయిషాకి అంటుకుంటుంది. అది ఆయిషాకి ఆ రియలైజేషన్ లేదు. ఆ అమ్మాయి మాట తీరు, ఆ అమ్మాయి చెప్పే విధానం, ఆ అమ్మాయి పదాలు, యారగెన్స్, యాటిట్యూడ్ అని ఏవైతే చెప్తుందో ఎదుటి వాళ్ళకి, అది మొత్తం అమ్మాయిలు కనిపిస్తుంది. ఫస్ట్ నామినేషన్లో ఎమోషనల్, ఇండివిజువల్, డిపెండెన్సీ ఎన్ని మాట్లాడిన ఆవిడ, అవన్నీ ఆవిడలో కనిపిస్తున్నాయి. ఎదుటి వాళ్ళకి ఏదైతే చెప్తున్నారో సేమ్ అదే నాకైతే ఐషాలో కనిపిస్తూ ఉంది. అది ప్రోమోలో అవనండి, ఎపిసోడ్లో అవనండి, ఎక్కడైనా సరే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, ఏంది ఈ అమ్మాయి అని చెప్పి. అలా అని చెప్పి అమ్మాయికి స్ట్రెంత్ లేదా అంటే స్ట్రెంత్ ఉంది, నెక్స్ట్ స్ట్రాంగ్ మెంటల్ స్ట్రెంత్ ఉంది, దాని తర్వాత ఏమంటారు ఇంకోటి అనుకున్నా కాన్ఫిడెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎనర్జీ ఉంది మేజర్గా. అంత ఉన్న అమ్మాయి, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వాల్సిన అమ్మాయి ఇలాగ రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నందుకు నాకైతే అక్కడ బాధగా ఉంది ఐషాని చూస్తే. బట్ రీతుకి మాత్రం నాకెందుకు ఇది కనుక కొనసాగితే రీతు ఖచ్చితంగా ఐషా ఫోటో పెట్టుకోవచ్చు వాళ్ళ ఇంట్లో. చెప్పాను మొన్న టైటిల్ పెట్టా, రీతు టాప్ 5 అని చెప్పి. ఐషా, మాధురి గారు వీళ్ళంతా ఉన్నంతకాలం రీతు లాంటి వాళ్ళకి ఏ భయం లేదు. కొంచెం మాధురి గారు ఈ మధ్య రీతు క్లోజ్ అయిపోయి రెల్లో కూర్చోబెట్టుకుంటున్నారు, నేను నైట్ మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకుంటున్నారు, ముద్దు చేస్తున్నారు, బాగుంది, చాలా బాగుంది అది. కానీ ఐషా మాత్రం రెచ్చిపోతుంది, ఎక్కేస్తుంది, అది రీతికే ప్లస్ అయింది. ఐషా మరి బిగ్ బాస్లో అంత స్పెండ్ చేసి కూడా ఆ మాత్రం ఎలా ఇది గేమ్ తిరగబడిద్ది అన్నది ఆలోచన లేకుండా వచ్చేసారా అనిపించింది. పాజిటివ్ టార్గెట్ వేరే, నెగిటివ్ టార్గెట్ వేరే, అమ్మాయికి అది తెలియలేకపోయింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. దాని తర్వాత సో ఇది డైరెక్ట్ నామినేషన్. ఇంతకీ ఇమాన్యుయల్, నెక్స్ట్ తిను, వీళ్ళు ఇచ్చిన పవర్స్ ఏంటి, వీళ్ళు ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు, ఆ టికెట్స్ ఎవరెవరికి ఇచ్చారు అని చూసుకుంటే, ఇమాన్యుయల్ కళ్యాణ్కి ఇద్దరిని నామినేషన్ చేసే పవర్ ఇస్తాడు, సరేనా. నెక్స్ట్ దివ్యాకి ఇస్తాడు ఒకటి, నెక్స్ట్ రమ్యకి ఇస్తాడు ఒకళ్ళు నామినేట్ చేసేది, నెక్స్ట్ తనుజకి ఇస్తాడు ఒకళ్ళు నామినేట్ చేసేది, నెక్స్ట్ రీతుకి ఇస్తాడు మళ్ళీ ఇద్దరిని నామినేట్ చేసేది. దాని తర్వాత ఈ అమ్మాయి వచ్చేపటికి ఐషా సాయి కోటి ఇస్తుంది, సంజన కోటి ఇస్తుంది, ఒక్కొక్కరు నామినేషన్ చేసేది, సాయి కోటి, సంజన గారి కోటి, వాళ్ళిద్దరికి ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు నామినేట్ చేశారా అంటే, కళ్యాణ్ వచ్చేపాటికి ఒకటి సంజన గారిని నామినేట్ చేస్తాడు, 2 సాయి నామినేట్ చేస్తాడు. రీజన్స్ మనకు తెలియదు ప్రెజెంట్, ఇది మాత్రం కొంచెం సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ కొంచెం నేను ప్రోమోల ద్వారా డీకోడ్ చేసుకున్నది. నెక్స్ట్ దివ్య వచ్చేపాటికి ఐషా నామినేట్ చేస్తుంది, రమ్య వచ్చేపాటికి తనుజ నామినేట్ చేస్తుంది, తనుజ వచ్చేపాటికి రమ్య నామినేట్ చేస్తుంది. సేమ్ మ్యాటర్, ఇచ్చే తనుజ లీనియన్స్ ఇచ్చిన మ్యాటర్ అయి ఉంటుందని అనుకోండి, ఎందుకంటే అదే నన్ను వీడియోలో చూపించారు కాబట్టి, దాని గురించి నైట్ వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు కాబట్టి. సో ఆవిడకి వేయటం, ఈవిడికి వేయటం జరిగింది. నెక్స్ట్ రీతు వచ్చేపాటికి 2 నామినేషన్లు ఉన్నాయి కాబట్టి ఒకటి ఐషాకి వేస్తుంది. సో ఈ గొడవ చిన్నగా అయిపోయినా నెక్స్ట్ నామినేషన్ మాత్రం చాలా అంటే చాలా పెద్దది. సో ఓవరాల్గా ఇద్దరి మధ్యలో 1 hour 1.5 hour ఫైట్ జరిగింది. ఇంకో నామినేషన్ ఏం చేస్తుంది తెలుసా, రాముని చేస్తుంది. చెప్తాను,
రాముని ఏం చేస్తాడు, రాము సేఫ్ గేమర్ నువ్వు, నేను డేంజర్ జోన్లో ఉన్నాను వేసి అని చెప్పి డైలాగ్ కూడా వేస్తాడంట. ఇక్కడి నుంచే మనకు పాయింట్ వస్తుంది యాక్చువల్గా. చెప్తాను ఏంటన్నది. సాయి వచ్చేపాటికి కళ్యాణ్ చేస్తాడు, సంజన గారు వచ్చేపాటికి దివ్యాన్ని చేస్తారు దివ్యంగా. ఇక్కడ నాకు రీతు గారు సంజన గారు ఒక మాస్టర్ గేమ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనిపించింది. అదేంటంటే రీతు తను నామినేషన్లో ఉంది కాబట్టి, రాము నిన్న డేంజర్ జోన్కి వెళ్ళొచ్చాడు కాబట్టి, రాము ఖచ్చితంగా ఓట్లు తక్కువ ఉన్నాయని అర్థమైంది కాబట్టి, తను సేవ్ అవ్వాలంటే తనకన్నా లీస్ట్ ఉన్న వాళ్ళని ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే రాము నిన్న వెళ్ళొచ్చాడు కాబట్టి ఫ్రెష్గా రాముని వేసేద్దాం అని చెప్పి రాము నామినేట్ చేసి ఉండొచ్చు. ఒకటి. రెండు, లాస్ట్ వీక్ నామినేషన్స్ జరిగినాయి, అందులో కూడా రాము తనను నామినేట్ చేశాడు, బెలూన్స్ టాస్క్ సంచాలక్ అదే బెలూన్ ఊదేది, అది కూడా ఉండొచ్చు. బట్ రీతు అయితే మాత్రం నేను ఫస్ట్ దానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే రీతు ఆ గేమ్ అవేర్నెస్ ఉంది రీతులో. ఎవరు బయట ఏం జరిగినా సరే ఏమనుకున్నా సరే రీతు మాత్రం గేమ్లో అవేర్గా ఉంటుంది, ఫిజికల్గా గట్టిగా పోరాడుతుంది, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వాయిస్ తోటి కూడా గట్టిగా చేస్తుంది, ఇష్యూల మీద స్టాండ్ తీసుకోవడం కానీ ఏది కానీ. ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను ఆ అమ్మాయిలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఈ పులిహారే తనకి నెగిటివ్, బట్ అది మాత్రం వదలరు, ఇంక వదలరు, నాకు అర్థమైపోయింది. కానీ వదిలినా కూడా అది ఇంక మనకే న్యాచురల్గా అనిపించదు ఇంకా. సో కంటిన్యూ అవుతుంది, అది ఫ్రెండ్షిప్ అనుకోండి ఏదని అనుకోండి. అయితే కావాలని రాముని లాగారే అనిపించింది. నెక్స్ట్ స్ట్రాటజీ సంజన గారిది ఏంటంటే, ఇలా గ్రూప్గా ఆడకూడదు, నైట్ అంటారు, ఇలా గ్రూప్గా ఆడదు, గ్రూప్గా ఆడుకుంటే కనుక బలైపోతాము అన్నట్టు వీళ్ళు గ్రూప్గా ఆడారు. అంటే భరణి గారు కానీ తనుజ కానీ లేదంటే దివ్య కానీ వీళ్ళు గ్రూప్గా ఆడతారని చెప్పి. సో నాకేమనిపించిందంటే తనుజాని దివ్యాని ఇద్దరు నామినేషన్లో పెడితే మళ్ళీ ఇంకో వికెట్ పడిద్ది వీళ్ళ గ్రూప్లో అని చెప్పి ఆవిడ కూడా ఒక స్ట్రాటజీ ప్లే చేసి దివ్యాని చేసి ఉంటారు. సో ఆవిడకి కూడా గేమ్ అవేర్నెస్ బాగా ఉంది, ఆవిడ బిగ్ బాస్ని గట్టిగా ఫాలో అవుతారు. ఎందుకంటే నిన్న మీరు వీకెండ్ ఎపిసోడ్ చూస్తే శిల్పా శిరోద్కర్ అని చెప్పి వచ్చారు, నమ్రత శిరోద్కర్, మహేష్ బాబు వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్. ఆవిడ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్లో ఉన్నారు. సంజన గారు నాకు తెలుసు అన్నట్టు చేయొద్దు, నేను చూశానంటే. సో ఆవిడ బిగ్ బాస్ని బాగా ఫాలో అవుతారు. సో బిగ్ బాస్లో ఎటు నుంచి ఎటు తిరుగుతుంది, ఆవిడ మెయిన్ బలమే అది. ఓన్లీ థాట్ ప్రాసెస్ చాలా గట్టిగా ఉంటుంది, ఆవిడ గట్టిగా గేమ్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఆ విధంగా అనలైజ్ చేసుకొని దివ్య నామినేట్ చేశారేమో నాకు అనిపిస్తుంది. ఈ 2 పాయింట్లు నాకు అనిపిస్తున్నాయి, ప్రోమోని చూసి వాళ్ళ నామినేషన్ చూసి. మన ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత మళ్ళీ ఇదే బయటికి చెప్పరు కాబట్టి ఈ అనాలిసిస్ ఇలాగే ఉంటుందా మారుతుంది అన్నది అప్పుడు చూద్దాం. సో వీళ్ళు నామినేట్ చేశారు, రీజన్స్ అన్నీ మనకి ఇంకా నెక్స్ట్ ప్రోమోలోనే ఎపిసోడ్లోనే తెలుస్తూ ఉంటాయి. అయితే ఓవరాల్గా ఎవరు నామినేట్ అయ్యారంటే రీతు, శ్రీనివాస్, రాము, తనుజ, దివ్య, సంజన గారు, రమ్య, కళ్యాణ్, ఆయిషా వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. స్టార్టింగ్ నాకు తెలిసి గౌరవ్ ఆ బ్లూ సెలెక్ట్ చేసుకోవటం వల్ల గౌరవ్కి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చి ఉంటాడు. అదేంటి అంటే నామినేషన్స్ లిస్ట్లో నుంచి ఒకళ్ళని మీరు సేవ్ చేయొచ్చు అని చెప్పి. గౌరవ్కి సంభవ్ ఆయిషా క్లోజ్ అయింది. ఎందుకంటే మేబీ కెప్టెన్సీ టాస్క్లో తనను సపోర్ట్ చేసినందుకు కావచ్చు, అంటే తన వల్ల తను 2 తీసుకెళ్ళి నిఖిల్కేసింది, తనతో బాగా మాట్లాడుతూ ఉండొచ్చు, తనకి కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు, ఏదైనా సరే. లేదంటే సాయి అంతగా ఇదవ్వలేదు, పడలేదు, రమ్య కూడా అంతగా ఇదవ్వలేదు, వాళ్ళిద్దరిని చేయొచ్చు కానీ చేయలేదు. వాళ్ళిద్దరు నామినేషన్లో ఉన్న తను ఏం చేశాడంటే ఆయిషాని సెలెక్ట్ చేసుకున్నాడు. సో గౌరవ్ కూడా కొంచెం గేమ్ మీద అవగాహన ఉంది, అర్థమవుతుంది ఎవరు తన మిత్రులు ఎవరు తన శత్రువులు. అంటే గౌరవ్ వెనక ఇది సాయి కొంచెం గట్టిగా మాట్లాడుతుంటాడు గౌరవ్తో, ఆయిషా మాత్రం ఎప్పుడు ప్రేమగానే మాట్లాడుతూ ఉంటుంది. సో అది ఉపయోగపడింది అని అనిపిస్తుంది. ఆ అమ్మాయి స్ట్రాటజీగా మాట్లాడినా అలా మాట్లాడినా. సో ఆయన ఏం చేస్తాడంటే ఆయిషాని సేవ్ చేస్తాడు. సో ఇప్పుడు ఆయిషాని తీసేసి రీతు, శ్రీనివాస్, రాము, తనుజ, దివ్య, సంజన గారు, రమ్య, కళ్యాణ్ వీళ్ళు నామినేషన్లో ఉన్నారు. ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు. ఇక్కడ నాకు ఇంకేమనిపిస్తుంది అంటే మనం ఏదైనా మిస్ అవుతున్నామేమో నామినేషన్స్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లోని. సుమనన్నకు కూడా ఏదో పవర్ ఇచ్చి ఉంటారు, ఆయన కూడా ఎవరో ఒకరిని ఏదైనా నామినేషన్ చేసి ఉంటారు. అంటే 2 వచ్చింది కాబట్టి ఆయన నామినేషన్ చేయటం, ఈయన సేవ్ చేయటం, అలా ఏదో అయ్యిందేమో అని నేను అనుకుంటున్నా. అది మనకు చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు వీళ్ళు మిస్ అయిన ఎలిమెంట్, డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఒక పవర్ ఇచ్చారు, నెక్స్ట్ మామూలుగా నామినేట్ చేయమని ఒక పవర్ ఇచ్చారు. డైరెక్ట్ నామినేషన్ అయినా మామూలు నామినేషన్ అయినా అందరినీ తీసేసుకున్నారు నామినేషన్ లిస్టులోకి. మరి దానికి డిఫరెన్స్ ఏంటి అన్నది నాకు అర్థం కాల. మేబీ ఇలా అయ్యి ఉండొచ్చు ఏంటంటే గౌరవ్ డైరెక్ట్ నామినేషన్ ఏదైతే అయిందో తనని తప్పితే, అంటే రీతిని తప్పితే మిగతా వాళ్ళలో సేవ్ చేసుకోవచ్చు అని ఏమైనా చెప్పారేమో. లేదంటే కొన్ని బెలూన్స్లో వీళ్ళు మిస్ అవటమో, లేదంటే వీళ్ళ ఊదిన బెలూన్స్లో కొన్ని చిట్టీలు పెట్టకపోవటమో, సంథింగ్ ఏదో అక్కడ అయ్యి ఉంటుంది. అక్కడ ఒక మిస్సింగ్ పీస్లా ఉంది. లేదంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అవటం, ఇలాంటిది ఏదో జరిగి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మీకేమనిపించింది? ఆ ప్రోమో చూస్తే కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తారో కామెంట్ చేయండి. ఎవరు స్టార్టింగే ఇప్పుడే ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి, చూద్దాం. దానికన్నా ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇది ప్రోమో అనాలిసిస్ మాత్రమే కాదు. ప్రోమోకి ఏంట్రా ఇది 20 నిమిషాలు చేస్తారని కాదు, మీకు ప్రోమోలో లేని ఇన్ఫర్మేషనే చాలా చెప్పాను నేను, ప్రోమోలో ఉన్నది చెప్పాల. సో మళ్ళీ అలా అంటే నేను ఇంకేం చేయలేను. అది నెక్స్ట్ బజ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందామా? భరణి గారు బజ్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పండి, మీ ఇష్టం. ఒకసారి నాకు చెప్తే నేను దాన్ని చూసి వీడియో చేస్తా, లేదంటే మళ్ళీ సెకండ్ ప్రోమోనో లేదంటే లైవ్ అప్డేట్స్తోనో కలుసుకుందాం. ఓకే, సేఫ్గా దీపావళి సేఫ్గా దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.